5 पुलिस कंटिंजेंट, 1 एनसीसी कंटिंजेंट आपका निरीक्षण के लिए आदर है। గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు. రివ్యూ ద సెరమోనియల్ పరేడ్. మన జిల్లా శ్రీమతి ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారు పోలీస్ కమిషనర్ సేవ చేయాలన్న బలమైన సంకల్పన సంకల్పంతో మన గౌరవ జిల్లా విదేశాల్లో వెళ్ళి జీవితాన్ని ఆనందించాలని ఎంజాయ్ చేయాలని సతీదేవి పార్వతీ దేవుల రూపమైనటువంటి ఆ నామం సామ్యతావలు తెలివితేటలు అంతా నిద్రలో ఉన్న వేళ పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తించేది పోలీసు, గుర్తొచ్చేది పోలీసే. అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో ముందుండేది పోలీసు. కరోనా కష్టకాలంలో కూడా పోలీసులన్నీ కాపాడి భద్రతకు భరోసా ఇస్తూ సామాజిక రక్షిస్తూ శాంతి భద్రతలను కాపాడేది మన పోలీసు. విధులు విభిన్నం, నిత్యం అప్రమత్తం. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అంటూ ప్లటూన్ కమాండర్ ఎస్ సతీష్ గారి ఆధ్వర్యంలో ప్లటూన్ 1 జి శ్రవణ్ కుమార్ ఆర్ఎస్ఐ గారు గౌరవ వందనాన్ని సమర్పించి చేస్తున్నారు. వారిని అనుసరించే విస్తృతి ప్లటూన్ 2 ఎల్ సరస్వతి డబ్ల్యూఆర్ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఎదనిండా దేశభక్తి భావంతో చక్కటి క్రమశిక్షణతో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని అనుసరించి విచ్చేశారు ప్లటూన్ 3 జి సుష్మిత డబ్ల్యూఎస్ఐపి ఆధ్వర్యంలో చక్కటి క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని అనుసరించి విచ్చేశారు ప్లటూన్ 4 యు మహేష్ ఎస్ఐపి గారు గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు. ప్లటూన్ 5 ఏ రఘుపతి ఆర్ఎస్ఐ గారు గౌరవ వందనాన్ని సమర్పించి ఎదనిండా దేశభక్తి భావంతో చక్కటి క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారు. వారిని అనుసరించి చేస్తున్నారు భావి భారత పౌరులు, ఎన్సిసి విద్యార్థులు. స్వాగత్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారిని తమ సందేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజుల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత్ స్వతంత్రత పోరాటానికి నాయకత్వం వహించిన భారత్ జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ స్వరాజ్ కోసం ప్రకటన చేసి జనవరి 26 తేదీకి ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించింది. ఆనాటి నుంచి అనగా జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటికి భారత ప్రభుత్వం చట్టం 1935 రద్దు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని మీకు తెలియజేస్తున్నాను. వ్యవసాయం 2025-26 యాసంగి సీజన్లో 5 లక్షల ఎకరాల సాగు లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4 లక్షల ఎకరాలు, శనగ 14,000 ఎకరాలు, మొక్కజొన్న 25,000 ఎకరాలు, ఎర్రజొన్న 24,000 ఎకరాలు సాగు అవుతుంది అంచనా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 లక్షల ఎకరాల్లో శనగ, 14,000 ఎకరాల్లో మొక్కజొన్న, 32,000 ఎకరాల్లో
ఎర్రజొన్న 21,000 ఎకరాల్లో అనగా మొత్తం 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేయడం జరుగుతుంది. ఎరువులు జిల్లాలో యాసంగి 2025-26 గాను యూరియా ఆల్మోస్ట్ 82,000, డిఏపి 21,000, పొటాష్ 12,000 మరియు కాంప్లెక్స్ ఎరువులు దాదాపు 46,000 మెట్రిక్ అవసరమైంది అంచనా వేయడం జరిగింది. పంట రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4 విడతలలో మొత్తం 1,612 మంది రైతులు పంట రుణాలు 782 కోటి రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బీమా జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను ఇప్పటికి వరకు రైతులు బీమాకు అర్హత కలిగిన వివిధ కారణాలతో చనిపోయిన 308 రైతులకు సంబంధించిన వారి నామినీ బ్యాంక్ ఖాతాలో 15 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. రైతు భరోసా ఈ పథకంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములను ఎకరాల సీజన్కి 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు రైతులు బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా మన జిల్లాలో 2,72,000 మంది రైతులు బ్యాంకు ఖాతాలో 316 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ జిల్లాలో మొత్తం 4,41,023 ఆహార భద్రత కార్డుల ద్వారా 15,63,000 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత జనవరి 2026 నెలలో దాదాపు 3,024 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని కేటాయించగా అందులో 8,573 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ఈ పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అర్హులైన రేషన్ కార్డులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద 2,46,891 గ్యాస్ వినియోగదారులకు 10,19,000 సిలిండర్లు సబ్సిడీ విడుదల చేసి మొత్తం 30 లక్షల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కనీస మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు 2025-26 వానాకాలం సీజన్లో మొత్తం 669 కేంద్రాల ద్వారా 6,93,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని 1,14,000 రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి 1,656 కోటి రూపాయలని రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలులో మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇంద్రమ్మ ఇల్లు పథకం మన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి అనగా ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి, ఇల్లు లేని వారికి, అదే ఇల్లులో నివాసం ఉన్న వారికి ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి పథకం జిల్లాలో యాజ్ ఆఫ్ 9th డిసెంబర్ 2023 నుంచి ఈ రోజు వరకు 7 కోట్ల మంది మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 329 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా చేయడం జరిగింది. సగటున ప్రతిరోజు 1 లక్ష మంది మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరియు తేదీ 24 డిసెంబర్ రోజు నుంచి ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించడం జరిగింది. విద్యుత్ శాఖ జిల్లాలోని అన్ని కేటగిరీ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి పథకం నుండి 200 యూనిట్ లోపు విద్యుత్ వినియోగించి వారికి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 2,89,000 కుటుంబాలకు ప్రతి నెల
0 బిల్లులు జారీ చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 219 కోట్ల రూపాయలు సబ్సిడీని అందజేసింది. అలాగే నాయి బ్రాహ్మణ్ మరియు రజాకార్ వృత్తులకు ఉన్న 3023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ చేయూత పెన్షన్ జిల్లాలో ఇప్పటి వరకు 2,66,000 మంది వివిధ రకాల పెన్షన్లకు ప్రతి నెల 57 కోటి రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుంది. స్త్రీ నిధి 2025-26 సంవత్సరంలో 5,678 సంఘాలకు 182 కోట్ల రూపాయలు శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ 2025-26 సంవత్సరంలో 19,970 సంఘాలకు 1,228 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 12,700 సంఘాలకు గాను 1,109 కోట్ల రూపాయలు రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా అందించడం జరిగింది. వడ్డీ రాయితీ 2024-25 సంవత్సరాల్లో ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 నెల వరకు 40,200 సంఘాలకు 44 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. పట్టణ పేదరికీ నిర్మూలన సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 1,699 సంఘాలకు 200 కోటి రూపాయలు లక్ష్యం కాగా బ్యాంకు లింకేజ్ చేయటం జరిగింది. పట్టణం సాయం ఉపాధి పథకం ద్వారా 58 యూనిట్లకు 35 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేయబడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 85,000 కుటుంబాల్లోని 1,17,000 కూలీలకు 16 లక్షల పని దినాలు కల్పించి 40,000 కోటి రూపాయలు కూలీలు ఖాతాలో జమ చేయడం జరిగింది. సరాసరి వేతనం రోజులుగా 251 రూపాయలు 93 పైసలు చెల్లించి ప్రతి కుటుంబానికి 22 రోజులు పని కల్పించడం జరిగింది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ 2025 ఆర్థిక సంవత్సరం గాను జిల్లాలో 3,000 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు సాగు చేయడం మరియు బిందు సేద్యం ఏర్పాటు చేయడం లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి వరకు 1,400 ఎకరాల్లో సంబంధించిన ఎంపిక చేయబడిన 586 రైతుల పేరు పరిపాలన ఆమోదం పొందింది. కాగా నేటి వరకు 536 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను రైతులు తోటలతో నాటడం జరిగింది మరియు దీనికి గాను 450 ఎకరాల్లో బిందు సేద్య పరికరాలను కూడా అమర్చడం జరిగింది. మత్స్య శాఖ ప్రస్తుతం జిల్లాలోని మొత్తం 400 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 24,090 మంది సభ్యులు కలరు. 2025-26 సంవత్సరానికి గాను 9,067 చెరువులకు మొత్తం 3,85,00,000 చేప పిల్లల్ని వదలడం జరిగింది. దీనికి గాను 4 కోటి రూపాయలు వెచ్చించడం జరిగింది. పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ పశు ఆరోగ్య పరీక్షలకు భాగంగా పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా జిల్లాలో 1,83,000 పశువులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగింది. గొర్రెలు మరియు మేకలకు వ్యాధి పోకుండా 5,85,000 గొర్రెలు మరియు మేకలు ఉచితంగా టీకాలు వేయడం జరిగింది. పంచాయతీ రాజ్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలో 2,721 మంది మల్టీపర్పస్ వర్కర్స్ ద్వారా
పారిశుద్ధ్యం నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, విధి దీపాలు నిర్వహణ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. పారిశుద్ధ్యం నిర్వహణలో భాగంగా తడి మరియు పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తూ డంపింగ్ యార్డులకు తరలించడం జరుగుతుంది. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాన్ని 545 గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. విద్యాశాఖ జిల్లాలో 1158 పాఠశాలలో దాదాపు 96,000 విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. అమ్మ ఆదర్శ్ పాఠశాల రాష్ట్రంలోనే ప్రభుత్వ స్థానిక సంస్థ పాఠశాలలో మౌలిక వనరులు అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ్ పాఠశాల కార్యక్రమాల్లో మొదటి విడుదల భాగంగా 674 పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో 4 రకాల పనులను డిఎంఎఫ్టి ద్వారా చేపట్టి ఇప్పటి వరకు 24 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రజల ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగు వేస్తున్న రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఆరోగ్య సేవ అందించడం జరుగుతుంది. ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రసవులు 7,358 దాదాపు 48% ఉన్న వాటిని ప్రస్తుతం 70% పైగా పెంచడానికి కృషి చేయడం జరుగుతుంది. వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో 22,000 మందికి అందించడం జరిగింది. ప్రతి మంగళవారం మహిళల కోసం 8 రకాల ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేయబడుతున్నాయి. అలాగే ప్రతి గురువారం 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకి ఈ సంవత్సరాలు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పిహెచ్సిలో 27,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో 56,000 మంది రోగులకు పరీక్షలు చేసి చికిత్స అందించడం జరిగింది. ఆర్బిఎస్కే కార్యక్రమం జిల్లాలో పాఠశాల మరియు అంగన్వాడీలో ఉన్న మొత్తం విద్యార్థులు దాదాపు 3 లక్షల మంది పరిశీలించి 12,000 విద్యార్థులు గాను 12,000 విద్యార్థులకు మొబైల్ హెల్త్ టీమ్ ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య అందించే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకి కింద ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని కేంద్ర ఆరోగ్య పథకం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజనతో కలిసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది. కుటుంబానికి ఉన్న 5 లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచడం అయింది. ఈ పథకం కింద గుర్తించిన 1800 రకాల వైద్యాలకు గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చికిత్సలు మరియు శస్త్రచికిత్స సేవలు అందిస్తుంది. మహిళా శిశు వికలాంగులు మరియు వయోవృద్ధి శాఖ జిల్లాలో 5 సమగ్ర శిశు అభివృద్ధి సేవా ప్రాజెక్టులో 1,500 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు కలవు. అందులో 73,000 మంది పిల్లలు, 10,000 గర్భిణులు మరియు 8,000 బాలికలు అనుబంధం పోషించున్నారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఆటపాట ద్వారా ప్రాథమిక వైద్య అందించబడుతుంది. జిల్లాలో మొత్తం 1,500 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 1,426 అంగన్వాడీ టీచర్లు, 933 అంగన్వాడీ ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. 76 అంగన్వాడీ టీచర్లు, 601 అంగన్వాడీ ఆయాలు ఖాళీగా ఉన్నాయి. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలోని 32 ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. మొత్తం 3,500 మంది
విద్యార్థులకు వసతి గృహాల్లో నివాసం కల్పించడం అయింది. 2025-26 సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద 6 పాఠశాల కొత్తగా అడ్మిషన్ తీసుకున్న 203 విద్యార్థులకు మరియు రిన్యూవల్ చేయడం జరిగింది. 301 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సంవత్సరంలో కులాంతరం వివాహాలు చేసుకున్న 66 జంటలకు 158 లక్షల రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాలు మంజూరు చేయడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2025-26 సంవత్సరంలో 2970 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములు, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు ఫీజులకు గాను 248 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. శిక్షణలో ఉన్న ఎస్సీ న్యాయవాదులకు ఆర్థిక సహాయం 2025-26 సంవత్సరానికి గాను ఈ పథకం కింద 5 న్యాయవాదులకు ఎంపిక చేసి 1 లక్ష రూపాయలు ఖర్చు చేయనైంది. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ జిల్లాలో మొత్తం షెడ్యూల్ తెగాల జనాభా 1,56,425 కలదు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 10 వైద్య సంస్థలు మరియు వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. 2025-26 సంవత్సరంలో వసతి గృహాల విద్యార్థులు నిర్వహణ కోసం 106 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. దీని వలన 1416 మంది వసతి గృహాలు మరియు కళాశాల విద్యార్థులు లబ్ధి పొందుతున్నాయి. పోస్ట్ మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనములు 2025-26 సంవత్సరంలో 356 లక్షల రూపాయలు నిధులు విడుదల కాగా 2022-23 మరియు 2023-24 సంవత్సరంలోనే పెండింగ్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములు 356 లక్షల రూపాయలు ఖర్చు చేయడం అయింది. దీని వలన 2242 విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. వెనుకబడిన తరగతి అభివృద్ధి శాఖ 2025-26 సంవత్సరంలోనే జిల్లాలో వెనుకబడిన తరగతి విద్యార్థులను కొడుకు బాలులకు మరియు బాలికలకు వేరువేరుగా ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ చెందిన 3,235 విద్యార్థుల కొరకు 34 వసతి గృహాలు నడుస్తున్నాయి. ఇందులో గాను 11 కోట్ల రూపాయలు విడుదల చేయగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అయింది. కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ప్రవేశం 2025-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతిభ కనిపించిన 28 మంది బీసీ 3 ఈబీసీ విద్యార్థులకు ఒకరొకరికి 35,000 రూపాయలు చొప్పున ఉపకార వేతనం మంజూరు చేస్తూ వారికి కార్పొరేట్ కళాశాలలో ప్రవేశం కల్పించడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉద్యోగస్తులకు శిక్షణ తరగతులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 100 మంది అభ్యర్థులు గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఎస్సి ఆర్ఆర్బి మరియు బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాల కోరుకు సెప్టెంబర్ 1 నుండి ఉచిత శిక్షణ తరగతులలో ప్రారంభించబడింది. అల్పసంఖ్యా వర్గాల సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ వేడుకలలో భాగంగా విందు నిర్వహణ నియమిస్తున్న జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కొక్కరు అసెంబ్లీ నియోజకవర్గానికి 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే జిల్లాలోని ఒక్కొక్క చర్చికి రంగాలు వేయడానికి 30,000, వైట్ వాష్ కొరకు 20,000, అలాగే లైటింగ్ కొరకు 10,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క నియోజకవర్గానికి 50 చర్చిలు లెక్కను మొత్తం 250 చర్చిలకు 75 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జిల్లాలో 5 నియోజకవర్గాల్లో రంజాన్ పండుగ వేడుకలు జరుపుకోవడానికి గాను 29 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. రహదారి మరియు భవనాల శాఖ ఆర్ఎంబి నిర్మాణాలు మాధవ్ నగర్ ఎల్సి నంబర్ 193 మరియు అర్సపల్లి ఎల్సి నంబర్ 191 పనులు 230 కోట్ల రూపాయలతో మంజూరు కాగా అటు పనులు అభివృద్ధి దశలో కలువు. ప్రణాళికాతర పనులు 2024-25లో 30 కోట్ల రూపాయలతో 8 పనులు మంజూరు కాగా ఒక పని పూర్తి అయింది, మిగతా పనులు అభివృద్ధి దశలో కలువు. ప్రణాళిక పనులు 2024-26 దాదాపు 30 కోట్ల రూపాయలతో 9 పనులు మంజూరు కాగా పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. జిల్లా పంచాయతీ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ రకాల పథకం కింద దాదాపు 8,000 అభివృద్ధి పనులు 5,500 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా 6,097 పనులు 453 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు పూర్తి చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ 8 కోట్ల రూపాయలతో చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తుపోత్ నిర్వహణకు పరిపాలన ఆమోదం తెలిసింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. చెక్ డ్యాంలు జిల్లాలో 10 చెక్ డ్యాంలు పురోగతిలో కాగా ఇప్పటికి వరకు 32 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదవారికి ఆడపిల్లలు పెళ్లి భారం కాకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఈ పథకం కింద పెళ్లి అయిన ఆడపిల్లకి 1,116 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,529 మంది లబ్ధిదారులకు 35 కోట్ల 33 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 2,223 లబ్ధిదారులకు సుమారు 22 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. భూభారతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక సంస్కరణలో ఒకటిగా భూభారతి చట్టం 2025 నిలిచింది. ఇది జనవరి 4, 2025 గజెట్లో ప్రచురించడం ఏప్రిల్ 14, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందుకు వెళ్తుంది. జిల్లాలో ఉన్న మండల కేంద్రాల్లో రైతులకు 17 ఏప్రిల్ 2025 నుంచి 30 ఏప్రిల్ 2025 వరకు అవగాహన సదస్సులు నిర్వహించబడాయి. పారిశ్రామిక శాఖ జిల్లాలో 8 భారీ మరియు మధ్య తరహా పరిశ్రమలు 368 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడింది. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడింది. జిల్లాలో 900 సూక్ష్మ మరియు చిన్నతర పరిశ్రమలు 516 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడింది. 6,983 మంది ఉపాధి కల్పించడం జరుగుతుంది. శాంతి భద్రతలు పరీక్షణతో పాటు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళటానికి కృషి చేస్తుంది. జిల్లాలో మహిళా రక్షకు షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం యువతులు ఉపాధి ఉద్యోగాలు కల్పన నైపుణ్య లబ్ధిదైన ప్రత్యేక దృష్టి పెట్టి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు అందరూ తమ హక్కుల్ని ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశ అభివృద్ధికి పాటుపడాలి.
అని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులకు, అధికారులకు శాంతి భద్రతలో నిర్వహణ అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని, వైద్యులకు, పారిశుద్ధ కార్మికులు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలువటు మీ అందరూ సహకారాన్ని కోర్చు మరొకసారి జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. रिपब्लिक डे परेड समाप्त हुआ, निष्क्रमण के लिए आज्ञा प्रदान After seeking the permission, Parade Commander Sri X. Satish. Platoon 4 UPS SIP, Platoon 5 Raghupathi RSA గారు విధానాన్నిస్తూ ఎదురిండా దేశభక్తి భావంతో ముందుకు సాగుతూ నుంచి కాపాడి ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మనకు జగమంత నిద్రమ్మ ఒడిలో ఊలలాడు వేళ ఆ సౌఖ్యానుభవాల ఆ సుఖాన్ని ముందుకు రాబోతూ ఉన్నారు శ్రీరాములు. మొట్టమొదటి గీతంతో తమ ప్రదర్శన ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వారి తర్వాత వసుధ హై స్కూల్ వాళ్ళు సిద్ధంగా ఉండాలండి. విజ్డమ్ హై స్కూల్ వాళ్ళకి చప్పట్లతో స్వాగతిద్దాం. ఘనమైన చప్పట్లతో ఈ చిన్నారులకు స్వాగతిద్దాం. ఈ పండుగను, ఈ వేడుకకు మరింత తర్వాత మానవతా సదన్ వారు ఉంటారు. తల్లి భారతి వందనం అంటూ మన ముందుకు వస్తున్నారు. దేశభక్తి గీతం 208 మంది విద్యార్థులు చక్కటి ఆహార్యం
వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది